హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్నకుటి. ఇక్కడికి వచ్చేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ అండ్ టమాటో, కొత్తిమీర అయితే కోసుకున్నట్టు పెట్టేసుకున్నాను. ఇక్కడ ఒక బాండీ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఇది వచ్చేసి బఠానీ కర్రీ అంటారు, ఆర్ చౌలే కర్రీ కూడా అంటారు. ఇదైతే వైజాగ్ సైడ్ చాలా అంటే చాలా ఫేమస్. ఆల్రెడీ నేనైతే బఠానీలు అయితే ఉడకపెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనకి ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. దీంట్లో కొంచెం జీరా అండ్ కొంచెం పచ్చెనపప్పు, ఆవాలు అవి కొంచెం లైట్గా చిటపట్లాడిన తర్వాత కరివేపాకు. అండ్ ది బెస్ట్ కాంబినేషన్ దీంట్లోకి వచ్చేసి చపాతీ అండ్ ఉప్మా అయితే సూపర్గా ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చి పచ్చిమిర్చి నిలుగా చీల్చుకుని అయితే వేసేసుకున్న. ఒక 4 అయితే సరిపోతుంది. మీకు కొంచెం మంట ఎక్కువ తినాలన్నా కొంచెం ఎక్కువ పచ్చిమిరకాయలు అయితే వేసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసి ఉప్మా అయితే చేస్తున్నారు, ఎర్ర ఉప్మా. ఆల్రెడీ మన ఛానల్ అయితే విజిట్ చేయండి, ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసి ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకున్నాను. అండ్ అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. సో మన ఛానల్ అయితే వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి. సో మన దగ్గర అయితే ఫోన్ లేదు కాబట్టి వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి. ది కమింగ్ సూన్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను కన్ఫర్మ్గా అయితే. అండ్ ఇక్కడికి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకుంటూ ఉండాలి. అండ్ ఇక్కడికి వచ్చేసి చిన్న చిన్నగా కోసుకున్న టమాటోలు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. మనకి ఎప్పుడైనా సరే కర్రీస్ అనేది సిమ్లోనే చేసుకోవాలి. అండ్ మన ఉప్మా కూడా రెడీ అయిపోతుంది. చెప్పాను కదా, ది బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ ఉప్మా. అండ్ ఇక్కడికి వచ్చేసి కారం. మేమైతే ఇంట్లో పట్టించిన కారం అయితేనే వాడతాము, బయట కారం అసలు మేము వాడము. మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఆల్రెడీ దీంట్లో ధనియాలు అన్నీ వేస్తారు కాబట్టి బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఉడకపెట్టిన బఠానీలు కూడా వేసేస్తున్నాను. ఒక్కసారి కింద నుంచి పైకి తిప్పుకుంటూ ఉండాలి. అలా అయితే మనకి ఒకసారి మొత్తం మిక్స్ అవుతుంది. అండ్ ఇక్కడికి వచ్చి కొద్దిగా వాటర్ అయితే పోస్తున్నాను. సో మనకైతే ఉడకాలి కాబట్టి. ఆల్రెడీ మనకి బఠానీ అయితే ఉడికిపోయింది చూడండి, ఇలా బబుల్స్ వస్తే చాలు. అండ్ ఇక్కడికి వచ్చి లాస్ట్కి ధనియా పౌడర్ అయితే వేసేస్తున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసి ది కొత్తిమీర, ది బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ ఉప్మా అండ్ చపాతీ. ఒక్కసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. బాయ్ బ్యూటిఫుల్ పీపుల్.